వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 275 వీడియో. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే, స్టాండర్డ్ జీకే కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను ప్రతి ఒక్కరు లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఇటీవల ఏ ఉగ్రవాద సంస్థను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది? రీసెంట్గా మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థను అయితే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ సంస్థగా గుర్తించడం జరిగిందండి. ఇది లేటెస్ట్ ఇష్యూ, ఇది గుర్తుంచుకోండి. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇది జమ్మూ కాశ్మీర్కి చెందిన లష్కర్ ఎ తోయిబా యొక్క అనుబంధ సంస్థ. 2019లో మనకు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది ఏర్పాటు చేయబడింది. స్థాపకుడు షేక్ సజ్జాద్. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు కవర్ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశంలోని కేరళకు చెందిన నర్స్ ఏ దేశంలో మరణ శిక్షను కేసును ఎదుర్కొంటున్నది? నిమిషప్రియ అనే నర్సు మనకు రీసెంట్గా వార్తల్లోకి వచ్చిందండి. ఇక్కడ ఏ కంట్రీలో మరి మరణశిక్ష కేసును ఎదుర్కొంటుంది? ఎందుకంటే బర్నింగ్ ఇష్యూ మెయిన్ ఎడిషన్లో మనకు ప్రతిరోజు వస్తుంది. అంటే ఇప్పుడు రీసెంట్ టాపిక్ ఇది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను మీకు. ఖతార్, యెమెన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, క్లారిటీగా ఉండాలి, ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి యెమెన్ అండి. యెమెన్లో మరణశిక్షను ఎదుర్కొంటున్నది. ఇంకా వెయిట్ చేయాలి ఏం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 3, 2025 జూలై 11న డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటాము 1958లో ఏర్పడింది. డిఆర్డిఓ పరీక్షించిన అస్త్ర క్షిపణి ప్రత్యేకత ఏమిటి? రీసెంట్ జూలై 11న మనకు బియాండ్ విజువల్ రేంజ్, దీని యొక్క అంటే ప్రత్యేకత ఏంటంటే దృశ్య పరిధి అవతల గల లక్ష్యాలను ఇది ఛేదిస్తుంది. ఇది గగనతలం నుండి గగనతలం లక్ష్యాలను ఛేదిస్తుంది. దీని పరిధి 100 కిలోమీటర్స్ ఎబో అండి. రీసెంట్గా దీన్ని అయితే టెస్ట్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, మిస్సింగ్ ఫ్రమ్ ది హౌస్ ముస్లిం ఉమెన్ ఇన్ ది లోక్సభ పుస్తక రచయితలు ఎవరు? రీసెంట్గా వచ్చిందండి ఈ బుక్. దీంట్లో మనకి ఏమిచ్చారంటే మొత్తం లోక్సభకు ఇప్పటి వరకు ఎంతమంది ముస్లిం ఉమెన్స్ ఎన్నికయ్యారో మొత్తం డాటా ఇచ్చారు. సో దాంట్లో మనకు ఈ పుస్తకం రాసిన రచయితలు అయితే ముందుకు ఇస్తున్నాను. రషీద్ కిద్వాయ్ అండ్ అంబర్ కుమార్ ఘోష్. ఇది బుక్ పేరు మిస్సింగ్ ఫ్రమ్ ది హౌస్ ముస్లిం ఉమెన్ ఇన్ ది లోక్సభ. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 18 మంది ముస్లిం మహిళలు లోక్సభకు ఎన్నికైనట్లు ఈ రచయితలు తెలిపారు. ఫస్ట్ ముస్లిం మహిళ మొపీదా అహ్మద్ 1957లో లోక్సభకు ఎన్నికవడం అనేది జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 ఇటీవల ఎక్కడ జరిగింది? రైట్ ఆన్సర్ వచ్చేసి అమరావతి అండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య పథకం ఉద్దేశం ఏమిటి? రీసెంట్గా ఏపీ డిఎస్సిలో కూడా ఈ ప్రశ్న వచ్చిందండి. తప్పిపోయిన వారు, అనాథలు, దొంగతనం చేసి నేరం అంగీకరించిన వారు మొదలగు పిల్లలను కాపాడడమే మిషన్ వాత్సల్య పథకం యొక్క ఉద్దేశం. క్వశ్చన్ నెంబర్ 6, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ పథకం యొక్క నినాదం ఏమిటి? సహీ పోషణ్ దేశ్ రోషన్ అనేది ఈ పోషణ్ అభియాన్ పథకం యొక్క స్లోగన్ అండి. ఈ పథకం 2018 మార్చి 8న రాజస్థాన్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీని ఉద్దేశం పోషకాహార లోపం ఉన్న వారికి సరైన పోషకాహారాన్ని అందించడం. క్వశ్చన్ నెంబర్ 7, కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించింది? అంటే బాలికలను చదివించడం, బాలికలను రక్షించడం అనే సదుద్దేశంతో 2015 జనవరి 24న ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని. అందుకే జనవరి 24ను మనము నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8, మన దేశంలో అంతరించిపోయిన చీతాలను సంరక్షించడానికి ఇటీవల భారతదేశంలోని ఏ గడ్డి మైదానాలను గుర్తించారు? అయితే చీతాలు భారతదేశంలో అంతరించిపోయిన జాతిగా ఐడెంటిఫై చేశారు. కానీ మన దేశంలో చీతాలను తిరిగి పెంచడానికి సౌత్ ఆఫ్రికా నుండి అంటే మనకి ఆఫ్రికా ఖండం నుంచి నమీబియా ఆ దేశాల నుంచి తీసుకొచ్చి మనకు మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో పెంచారండి వాస్తవంగా. కానీ అక్కడ ఆ పరిసరాలకు అడ్జస్ట్ కాలేక ఆ ప్రాజెక్టు సక్సెస్ కాలేదు. కాబట్టి ఈ చీతాలను ఇప్పుడు మళ్ళీ పెంచడానికి ఇండియాలో ఏ ప్రాంతాన్ని ఐడెంటిఫై చేశారంటే
గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉన్న బన్నీ గడ్డి మైదానాలు, ఇవి ఆఫ్రికా ఖండంలోని గడ్డి మైదానాలను పోలి ఉన్నాయి. కాబట్టి ఇక్కడైతే సక్సెస్ అవుతున్న ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని, ఈ లొకేషన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది కునో ప్లేస్లో. ఇక్కడ 2022లో కేంద్రం ప్రాజెక్ట్ చీతా కార్యక్రమాన్ని చేపట్టి ఆఫ్రికా నుంచి కొన్ని చీతాలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో ప్రవేశపెట్టింది. కానీ అక్కడ అనువైన వాతావరణం లేకపోవడంతో తాజాగా గుజరాత్లోని బన్నీ మైదానాలను గుర్తించింది. క్వశ్చన్ నెంబర్ 9. ఇస్రో తన చిన్న ఉపగ్రహాల ప్రయోగ వాహనాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇటీవల 511 కోట్లకు ఏ సంస్థకు బదిలీ చేసింది? స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ అని కొత్త ఉపగ్రహ వాహక రాకెట్స్ని తయారు చేస్తుంది ఇస్రో. అయితే ఈ టెక్నాలజీని రీసెంట్గా మనకు ఇస్రో ఏం చేసిందంటే 511 కోట్లకు ఒక సంస్థకు బదిలీ చేసింది. ఇక వాళ్ళు తయారు చేస్తారు ఇవి. అంటే ఇస్రో ఇట్లాంటి కొన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది వేరే వాళ్ళకి, అది మనం గమనించాలి. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు ఈ కాంట్రాక్ట్ని ఇచ్చేసిందండి. అయితే ఇక్కడ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే మనకి లో ఎర్త్ ఆర్బిట్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి ఈ వాహక నౌకలు ఉపయోగపడతాయి. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 10. 2025 జూలై 15న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలోని కటక్లో ఎవరికి కళింగరత్న 2025 అవార్డును ప్రదానం చేసింది? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అండి. సో ఇవి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కామెంట్స్ అయితే తప్పకుండా నాకు తెలియజేయండి.